హలో హాయ్ ఫ్రెండ్స్ అందరికీ సింపుల్గా మీరు బర్త్డే ఫొటోస్ ఎలా క్రియేట్ చేసుకోవాలో చెప్తాను వీడియోలో. ముందు ఎవరైతే మన ఛానల్ కొత్తగా చూస్తున్నారో తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ ఐకాన్ ఆన్ చేసుకొని టెలిగ్రామ్ గ్రూప్లో జాయిన్ అవ్వండి. అక్కడ మీకు ఈ ఫొటోస్ సంబంధించిన లింక్స్ ఇస్తాను, కొన్ని ఫొటోస్ ఇస్తాను బర్త్డేవి. అవి ఎలా పెట్టుకోవాలో నేను చెప్తాను అన్నమాట. ముందే మీరు పిక్సెల్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి ప్లే స్టోర్ నుంచి, లేకపోతే మీకు టెలిగ్రామ్ గ్రూప్లో ఇస్తాను యాప్, అందులో నుంచి డౌన్లోడ్ చేసుకోండి. అందులో నుంచి ఓపెన్ చేయండి అనమాట. పిక్సెల్ యాప్ ఓపెన్ చేసుకోండి. దానికంటే ముందు మీకు నచ్చిన ఫొటోస్ కానీ మీ ఫొటోస్ కానీ ఫోటో తీసుకొని దాని బ్యాక్గ్రౌండ్ రిమూవ్ చేయండి. ఒకవేళ బ్యాక్గ్రౌండ్ రిమూవ్ చేయకపోతే చేయండి, మీకు లేకపోతే యాప్ లింక్ ఇస్తాను, అది కూడా టెలిగ్రామ్లో ఇస్తాను. ఆ టెలిగ్రామ్ నుంచి డౌన్లోడ్ చేసుకోండి. సింపుల్గా యాప్ ఓపెన్ చేసుకోండి, అది పిఎన్జీ యాప్ ఓపెన్ చేసుకోండి. ఇక్కడ ఈ విధంగా ఉంటుంది అన్నమాట పిఎన్జీది. ఇక్కడ సెలెక్ట్ ఫోటో ఉంది కదా, సెలెక్ట్ మీద టాప్ చేయండి. మనకు గ్యాలరీ ఓపెన్ అవుతుంది. గ్యాలరీ నుంచి మనం ఒక ఫోటో సెలెక్ట్ చేసుకుందాం. ఇక్కడ ఫోటో సెలెక్ట్ చేసుకున్నాం కదా, ఇక్కడ నుంచి ఇక్కడ డన్ మీద ట్యాప్ చేయాలి. డన్ మీద ట్యాప్ చేసి ఇక్కడ ఆటో ఏఐ అని ఉంది కదా, ఫస్ట్ ఏఐ ఆటో అనేది దాని మీద ట్యాప్ చేయండి. మీకు బ్యాక్గ్రౌండ్ ఆటోమేటిక్గా మీకు రిమూవ్ అవుతుంది. ఇక్కడ మధ్య ఇక్కడ జూమ్ చేసుకుంటే కొంచెం నాకు సగం రిమూవ్ అవ్వాలి కదా. ఇక్కడ ఏం చేయాలంటే ఇక్కడ మాన్యువల్ ఉంది కదా, మాన్యువల్ మీద ట్యాప్ ఇచ్చి సింపుల్గా చిన్నగా మీరు ఇట్లా చేసుకోవాలన్నమాట. మీరు కనిపిస్తుంది కదా, మొత్తం వేసుకొని మొత్తం ఎయిట్ వేసుకొని లాస్ట్ ఇక్కడ డన్ తీసేయాలి. డన్ తీసి మనకు ఆటోమేటిక్గా మన గ్యాలరీకి పిఎన్జీ అనేది డౌన్లోడ్ అవుతుంది అన్నమాట. ఇంకా డౌన్లోడ్ అయినాక మనం నెక్స్ట్ ఏం చేయాలంటే నెక్స్ట్ ఇక్కడ పిక్సెల్ ఓపెన్ చేసుకున్నాక మీకు ఇంటర్ఫేస్ ఈ విధంగా ఉంటుంది. తర్వాత ఇక్కడ త్రీ లైన్స్ మీద ట్యాప్ ఇచ్చి పైన ఇక్కడ ఇమేజ్ సైజ్ ఉంది కదా, ఇమేజ్ సైజ్ మీద ట్యాప్ ఇచ్చి ఈ కస్టమ్ నుంచి ఇక్కడ యూట్యూబ్ తమ్నెయిల్ పెట్టుకోవాలి. యూట్యూబ్ తమ్నెయిల్ పెట్టుకోండి. యూట్యూబ్ తమ్నెయిల్ నుంచి ఓకే ఇక్కడ ఓకే వదిలేసేయండి. తర్వాత ఇక్కడ టెక్స్ట్ ఉంది కదా, ఈ టెక్స్ట్ నుంచి ఇక్కడ సింబల్ ఉంది కదా, డిలీట్ సింబల్ పైన దాని మీద ట్యాప్ ఇచ్చి ఇక్కడ దీన్ని డిలీట్ చేసేయండి. ఓకే, మళ్ళీ ప్లస్ మీద ట్యాప్ ఇచ్చి గ్యాలరీ ఓపెన్ చేసుకోవాలి. ఫ్రమ్ గ్యాలరీ ఉంది ఓపెన్ చేసుకొని తర్వాత మీకు ఈ రెండు అనేవి మీకు టెలిగ్రామ్ గ్రూప్ ఇస్తాను, అక్కడ జాయిన్ అయ్యి ఇవి మీరు చేయాలన్నమాట. అక్కడ జాయిన్ అవ్వండి. మీకు ఈ రెండు ఫొటోస్ ఇస్తాను, బర్త్డే ఫొటోస్. ఓకే ఇక్కడ ఇట్లా వేసుకున్న తర్వాత ఇక్కడ రైట్ సైడ్ మీద ట్యాప్ చేయండి. మీకు ఫుల్ స్క్రీన్ రావాలంటే ఫుల్ స్క్రీన్ మీద ట్యాప్ చేయండి. ఇక ముందుగా రిలేటివ్ సైజ్ అని దీని మీద ట్యాప్ చేయండి. దీని మీద ఫుల్ పెట్టుకోవచ్చు 100. తర్వాత ఇక్కడ రిలేటివ్ పొజిషన్ ఓకే మిడిల్ వచ్చేసేయండి. తర్వాత రైట్ సింబల్ ఇచ్చి ఇక్కడ కనిపిస్తుంది కదా బాక్స్ మధ్యలో, ఇక లాస్ట్ మీద ట్యాప్ చేసేయండి. తర్వాత ఈ లాక్ చేసుకోండి. ఈ మనకి ఫోటో జరగకుండా దీన్ని లాక్ చేసుకోవాలి, దీన్ని డిస్టర్బెన్స్ లేకుండా దీన్ని లాక్ చేసుకున్న తర్వాత మీరు ఏదైతే ఫోటో ఇందాక దాని పిఎన్జీ లెక్క ఫర్ బ్యాక్గ్రౌండ్ రిమూవ్ చేశారో అది పైపు తీసుకోవాలి. ఓకే, మళ్ళీ ప్లస్ మీద ట్యాప్ చేయండి. మళ్ళీ ఫ్రమ్ గ్యాలరీ మీద ట్యాప్ చేయండి. తర్వాత ఇందాక మీరు తీసుకున్నారో అది మా ఫోటో తీసుకోవాలన్నమాట. ఓకే, నేను ఫోటో తీసుకున్నాను. ఓకే, రైట్ సైడ్ మీద ట్యాప్ చేశాను. ఇప్పుడు ఏం చేయాలంటే ఒక ఫోటో అనేది మనకు బ్యాక్గ్రౌండ్లో పెద్దగా రావాలన్నమాట. అంటే బ్లాక్ అండ్ వైట్లో పెద్దగా రావాలి, ఒకటి చిన్న రావాలి నార్మల్గా. ఓకే, మనం దీన్ని రెండు భాగాలుగా చేసుకుందాం. ఇప్పుడు కాపీ ఉంది కదా, కాపీ చేసుకుందాం. సేమ్ అదే విధంగా వస్తుంది అన్నమాట. వచ్చింది కదా, ఇప్పుడు ఒకదాన్ని మనం లాగ్ చేసి పెట్టుకుందాం. ఓకే, ఏదో ఒకదాన్ని లాగ్ చేసి పెట్టుకుందాం. ఓకే, మాకు ఇది లాక్ అయిపోయింది. ఓకే, దీంతో మనం ఓకే మనకి అది లాక్ అయిపోయింది కదా, ఇది తీసుకుందాం. దీన్ని తీసుకొని సింపుల్గా ఇక్కడ వచ్చి ఇక్కడ రావాలి బ్యాక్గ్రౌండ్. కలర్స్ ఉంది కదా, కలర్ ఫిల్టర్ అని ఇక్కడ మనం బ్లాక్ అండ్ వైట్ వచ్చేదాకా చూసుకున్నాం. ఓకే, మనకి బ్లాక్ అండ్ వైట్ రావాలన్నమాట. ఓకే, మొత్తం వీళ్ళు పెట్టేసుకోవాలి. మొత్తం ఇది మొత్తం 1000 పెట్టుకోవాలి, అన్నీ మైనస్ పెట్టుకోండి. అది ఆటోమేటిక్ బ్లాక్ అండ్ వైట్ అవుతుంది.
ఓకే రైట్ మనం ట్యాప్ చేయండి. మనకి ఇది మొత్తం కొంచెం పెద్దగా మనకు ఫోటో అనేది పెద్దగా రావాలన్నమాట. ఫోటో అనేది కొంచెం పెద్దగా వచ్చేటట్టు చూసుకోవాలి. ఓకే ఈ విధంగా వచ్చినాక నెక్స్ట్ ఇక్కడ ఒపాసిటీ ఉంది కదా, దాని పక్కన ఒపాసిటీ మనం తగ్గించుకోవాలన్నమాట. ఇలా తగ్గించుకోవాలి, ఒపాసిటీ తగ్గించుకోవాలి. ఓకే ఒక 50 పెట్టించుకోండి. కొంచెం 50, 60 ఓకే ఒక 60 అనుకోండి. ఓకే నెక్స్ట్ ఇక్కడ మనం దీన్ని లాకేసుకొని లాకేసుకోవాలి. ఇందాక రిలీజ్ చేసేయాలి, చిన్న రిలీజ్ చేసేయండి. ఓకే ఇప్పుడు ఇది ఉంది కదా, కొంచెం పెద్దగా అంతే, దీనికి సరిపోయేటట్టు పెట్టుకోవాలి మనం. కొంచెం చూసారు కదా, ఇలా ఉంది సింపుల్గా. ఇట్లా మీ బర్త్డే ఉంటే మీకు ఫొటోస్ కూడా ఇట్లా వేసుకోవచ్చు, సింపుల్గా వేసుకోవచ్చు. ఇట్లా వేసుకోవచ్చు అనమాట సింపుల్గా. ఓకే చూసారు కదా, అది సింపుల్ వేసుకోవచ్చు. కావాలంటే మీరు ఇప్పుడు శారీ అవుతుంది కొంచెం మనకు బ్యాక్గ్రౌండ్ సెట్ అయ్యేటట్టు ఫోటో అనేది కొంచెం చేంజ్ చేసుకోవచ్చు. అంటే ఆ కలర్స్ ఏమున్నాయో, ఆ పూల్ కలర్స్ ఏమున్నాయో, ఫ్లవర్స్ ఇవి కూడా సేమ్ అట్లా వేసుకోవచ్చు అనమాట. కొంచెం ఆ కలర్స్ ఎట్లా ఉన్నాయి చూసారు కదా, ఆ బ్యాక్గ్రౌండ్ కలర్ సెట్ అయ్యేటట్టు మనం చూసుకోవచ్చు అనమాట. ఓకే ఈ విధంగా వేసుకోవచ్చు. ఓకే ఈ విధంగా వేసుకోవాలన్నమాట. ఒక రైట్ సింబల్ ట్యాప్ చేయాలి. ఓకే దీన్ని కూడా లాక్ చేసేయండి. ఇప్పుడు మనం ఫస్ట్ ఇది పెట్టుకున్నాం కదా బర్త్డే అని బ్యాక్గ్రౌండ్ది, దాన్ని రిలీజ్ చేసేయండి. లాక్ అని తీసేయండి. లాక్ వేసి మళ్ళీ ఇట్లా బ్యాక్గ్రౌండ్ ట్యాప్ చేస్తే ఇక్కడ కూడా కలర్స్ చేంజ్ చేసుకోవచ్చు అనమాట. బ్యాక్గ్రౌండ్ది మనం చూసారు కదా, ఇట్లా మనకు నచ్చిన కలర్స్ వేసేసుకోవచ్చు అనమాట. ఇట్లా గ్రీన్ కానివ్వండి, బ్లూ కానివ్వండి, మీకు నచ్చింది ఇంకా పెట్టుకోవచ్చు, చేస్లో వేసుకొని చేసుకోవచ్చు. ఓకే ఇట్లా వేసుకోవచ్చు అనమాట. ఇది గర్ల్స్కి అనమాట. ఓన్లీ ఇక్కడ గర్ల్ ఉంది కదా, ఇక్కడ బర్త్డే కిందనే గర్ల్ అని ఉంటుంది. ఇది ఓన్లీ గర్ల్స్కి సంబంధించింది అనమాట. ఇది ఇప్పుడు బాయ్స్ చెప్తాను. ఓకే ఇది మొత్తం అనేది రిమూవ్ చేసేద్దాం. ఇక్కడ ఫస్ట్ స్టార్టింగ్లో డిఫాల్ట్ ఉంది కదా, ఓకే మొత్తం రిమూవ్ చేసేయాలి సేమ్. మళ్ళీ ఇక్కడ నేను ఫస్టే చెప్తాను అదే సేమ్ మళ్ళీ ఇక్కడ వేసుకోవాలి. ఇక్కడ థంబ్నెయిల్ పెట్టుకోవాలి, యూట్యూబ్ థంబ్నెయిల్. మళ్ళీ గ్యాలరీ నుంచి తీసుకోండి. ఓకే ఇప్పుడు బాయ్స్ తీసుకున్నాం, ఇది బాయ్స్ అనమాట. ఇది మొత్తం అనేది 100 పెట్టుకోవాలి. సేమ్ పొజిషన్ పెట్టుకోండి, దీనికి లాక్ వేసేయాలి. ఇప్పుడు మనకు నచ్చింది తీసుకోవాలి. ఓకే నేను ఫోటో నచ్చింది తీసుకుంటాను ఫోటో. ఇప్పుడు ఇది కూడా సేమ్ ఇందాక లెక్కనే కాపీ చేసుకోవాలి. కాపీ చేసుకొని కొంచెం పెద్ద పెట్టేసుకోవాలి. ఓకే పెట్టేసుకున్న తర్వాత ఓకే ఇలా పెట్టేసుకోవాలి. ఇంకా ఆపోజిట్ కొంచెం తగ్గించుకోవాలి. తర్వాత ఎందుకు కదా సేమ్ కొంచెం పొజిషన్లో పెట్టేసుకోవాలి. ఓకే ఇలా పెట్టేసుకున్న తర్వాత ఇక్కడ మీరు కలర్ చేసుకోవచ్చు, కలర్ మార్చుకోవచ్చు. కలర్ అంటే ఓకే ఇలా కలర్ పెట్టేసుకోవాలి, మీకు నచ్చింది. ఓకే ఇలా చేసుకోవాలి, మనం సింపుల్గా చేసుకోవచ్చు ఇక్కడ. నెక్స్ట్ మనం ఇప్పుడు దీన్ని కూడా రెండు లాక్ చేసుకోవాలి. ఇప్పుడు బ్యాగ్ అనేది అన్లాక్ చేసుకొని దీన్ని మనం కలర్ చేంజ్ చేసుకోవచ్చు. ఓకే చూసారు కదా, ఇలా చేంజ్ చేసుకోవచ్చు అనమాట. ఓకే ఇలా చేంజ్ చేసుకోవచ్చు అనమాట. మళ్ళీ కొంచెం నాకు ఈ ఫస్ట్ ఫోటో అనేది కొంచెం కలర్ దానికి సరిపోయేటట్టు చేసుకోవాలి. ఓకే అది లాక్ వేసేయాలి. మళ్ళీ రిమూవ్ చేసుకొని కొంచెం దానికి సరిపోయేటట్టు పెట్టేసుకున్నాం. ఓకే చూసారు కదా, సింపుల్గా ఇలా అయిపోయిందో ఇలా మీరు చేసుకోవచ్చు సింపుల్గా. ఓకే ఇక్కడ మనం నెక్స్ట్ ఏం చేయాలంటే
ఇక్కడ సేవ్ మీద ట్యాబ్ ఇచ్చి సేవ్ ఇమేజ్ ట్యాబ్ ఇచ్చి కస్టమర్గా అల్ట్రా పెట్టుకోవాలి. హెచ్డీలో మనకు కన్వర్ట్ అవుతుంది మన ఫోటో. ఇక్కడ సేవ్ టు గ్యాలరీ మీద ట్యాబ్ వేసి ఆటోమేటిక్గా మన గ్యాలరీలోకి వచ్చేస్తుంది అన్నమాట. ఓకే, మనకి ఈ 2 టెంప్లెట్లు అనేది మీకు టెలిగ్రామ్ గ్రూప్ ఇస్తాను, అక్కడ జాయిన్ అవ్వండి. అక్కడ నుంచి మనం ఇలా చేసుకోండి. ఓకే, ఇవిలో ఇంత అనమాట. నెక్స్ట్ వీడియో మళ్ళీ కదా లేదా మనకు కొత్తగా చూస్తున్నారు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన ఉన్న బెల్ ఐకాన్ ఆన్ చేసుకొని మనం పెట్టే లేటెస్ట్ వీడియోలు మీకు రావడానికి.